హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియో చేసినా మీకు వెంటనే రిసీవ్ అవుతుంది అనమాట. సో ఫ్రీగా క్రిప్టో కరెన్సీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఏంటి అనేసి ఇంకొక కొత్త వెబ్సైట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. చాలా సింపుల్గా అయితే టాస్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేసిన వెంటనే మనకి ఇన్స్టెంట్గా అయితే మనీ రావడం జరుగుద్ది అనమాట. ఇక్కడైతే విత్డ్రా కూడా మీకు చూపిస్తాను చూడండి గైస్. ఓకే, సో ఇక్కడ చూసారు కదా 513 కాయిన్స్ అయితే నేను విత్డ్రా చేశాను. అప్రూవ్డ్ కూడా అయిపోయింది. డైరెక్ట్గా మన ఫస్ట్ పేకి అకౌంట్కి అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇంతవరకు ఫస్ట్ పే అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుని లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. సో అక్కడి నుంచి అయితే ఫస్ట్ పే అకౌంట్ అనేది ఓపెన్ చేసేసుకోండి. సో సింపుల్గా మనం ఏ సైడ్ నుంచి ఎర్న్ చేసినా కానీ ఇన్స్టెంట్గా మనకి ఇందులోకి అయితే యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు మన కాయిన్స్ అనేటివి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సైట్లో మనం ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటి అనేసి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా రిజిస్టర్ బటన్పై క్లిక్ చేసేయండి. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా సక్సెస్ అనేది తీసేసుకుంటుంది. రిజిస్టర్ బటన్పై క్లిక్ చేసేసిన వెంటనే మీ మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది, దాన్ని వెరిఫై చేసేసేయండి. ఒకవేళ మెయిల్ రాకపోతే జస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే అయిపోండి. ఓకే, విత్ సైన్ అప్ అయిపోయిన వెంటనే మనకి సైట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే గైస్, మీరు మొబైల్లో అయినా చేసుకోవచ్చు, డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి చేసుకోవచ్చు, లేదా ఆఫ్ చేసి అయినా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇటువంటి యాడ్స్ వస్తూ ఉంటే వాటిని టిక్ మార్క్ చేసేసి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి మెనూ బార్లో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపై క్లిక్ చేస్తే మనకి మెనూ బార్లో కనిపిస్తాయి అనమాట. డాష్ బోర్డ్, రిఫరల్స్, వీక్లీ టోర్నమెంట్స్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద డాష్ బోర్డ్ గైస్. ఓకే, సో డాష్ బోర్డ్పై క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా యాడ్ అయితే వస్తూ ఉంటే వీటిని ఇంటూ మార్క్ క్లిక్ చేసేసినట్లయితే సో మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి లైఫ్ టైం ఎర్నింగ్ కాయిన్స్ వచ్చేసరికి నాకు 917 కాయిన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ వచ్చేసరికి 404 కాయిన్స్ ఉన్నాయి అండ్ ఎనర్జీ 15 ఉందన్నమాట. డైలీ మనకి ఎనర్జీ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డైలీ ఆ ఎనర్జీ బాక్స్పై క్లెయిమ్ చేసినట్లయితే మంచి సమ్ ఎనర్జీ అయితే వస్తుంది. వాటి నుంచి మనం వెబ్సైట్స్ అనేటివి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వాచ్ చేసినందుకు మనీ అయితే ఇస్తారనమాట. ఇక్కడ రిఫరల్స్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోండి గైస్, రిఫరల్స్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఎవరైతే క్రిప్టో కరెన్సీ ఏం చేద్దాం అనుకుంటున్నారో ఓకే ఫ్యూచర్ క్రిప్టో కరెన్సీ అనేది సో వాళ్ళకైతే షేర్ చేయండి. సో వాళ్ళ నుంచి ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ వీక్లీ టోర్నమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిపై క్లిక్ చేసేసిన వెంటనే ఇక్కడ వీక్లీ టోర్నమెంట్స్ అయితే కనిపిస్తాయి. సో ఎవరెంత ఎక్కువ చేస్తున్నారు ఏంటి అనేసి కనిపిస్తుంది అనమాట. హైయెస్ట్ లెవెల్ యూజర్స్ అయితే కనిపిస్తారు, ఎంతమంది రిఫరల్ చేశారు ఏంటి అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఆఫర్ బాల్స్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఆఫర్స్ అన్నిటిని కంప్లీట్ చేసి కాయిన్స్ అయితే ఏం చేయొచ్చు. ఇక్కడ షార్ట్ లింక్స్ ఉన్నాయి కదా, షార్ట్ లింక్స్పై క్లిక్ చేయండి. షార్ట్ లింక్స్పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఇక్కడ చూసారు కదా ఎర్న్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఈ షార్ట్ లింక్స్ అన్నిటిని మనం కనుక వీటిని కంప్లీట్ చేసినట్లయితే చూడండి 17,935 కాయిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. లింక్స్ వచ్చేసరికి 92 లింక్స్ అయితే ఉన్నాయి. వీటి నుంచి మనకి ఎనర్జీ వచ్చేసరికి 965 ఎనర్జీ అయితే వస్తుంది అనమాట. ఓకే, వీటన్నిటిని కంప్లీట్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ స్పాన్సర్డ్ షార్ట్ లింక్స్ ఉన్నాయి, వీటిని కూడా అండ్ అగైన్ బ్రౌజ్ అండ్ ఎర్న్పై దానిపై క్లిక్ చేసినట్లయితే ఇవి కూడా యాడ్స్ గైస్. ఓకే, నేను ఆల్రెడీ సమ్ యాడ్స్ అనేటివి నేను క్లెయిమ్ చేసేసాను. ఇక్కడ చూడండి మీకోసం ఒక యాడ్ అనేది క్లిక్ చేస్తాను. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ యాడ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి నాకు ఇంకా ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ జస్ట్ 5 సెకండ్స్ చూసినందుకు 21 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. వ్యూ బటన్పై క్లిక్ చేయండి. వన్స్ వ్యూ బటన్పై క్లిక్ చేసిన తర్వాత యాడ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఇక్కడ సెకండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో సింపుల్గా ఇక్కడ మనకి క్లెయిమ్ ఇక్కడ ప్లీజ్ వెయిట్ 1 or 2 సెకండ్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వెరిఫై బటన్పై క్లిక్ చేసేసేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా ఈ సైడ్ అనేది బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ కాయిన్స్ అనేది యాడ్ అయిపోయినాయి అని చెప్తుంది అనమాట. ఓకే బటన్పై క్లిక్ చేయండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగా అయితే ఈ విధంగా అయితే మీరు వీటన్నిటిని బ్రౌజ్ చేసినట్లయితే ఈ విధంగా జస్ట్ వాచ్ చేసినట్లయితే సైట్స్ని మనకి ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా కాయిన్స్ అనేటివి మన సైట్లో అయితే యాడ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి సో ఈ విధంగా అనమాట. సో మనం వెరిఫై చేసిన వెంటనే ఆ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ సైట్లో నుంచి బయటకు వచ్చేయండి, డైరెక్ట్గా డాష్ బోర్డ్లోకి వచ్చేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఫాసెట్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే
మనకి ఈ ఫాసెట్ అనేది ఎవ్రీ 4 minutesకి ఈ ఫాసెట్ అనేది వస్తుందన్నమాట. సో లైక్ మనకి ఆల్రెడీ లైట్ కాయిన్స్ ఎలా ఏం చేయాలి ఎవ్రీ 4 minutesకి అని చెప్పేసి చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి 10, 8, 4 అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ 2 + 8 = 10 అండ్ ఇక్కడ 8 వచ్చేసరికి 2 × 4 8 అండ్ ఇక్కడ చూడండి 3 + 1 = 4. సో ఈ విధంగా అయితే మనం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కలెక్ట్ యువర్ రివార్డ్ అని ఉంది కదా, దానిపై ఆటోమేటిక్గా క్లిక్ చేశాను. క్లిక్ చేసేసిన వెంటనే మనకి 60 కాయిన్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఎవ్రీ 4 minutesకి 60 కాయిన్స్ అయితే వస్తాయి. ఓకే, ఆ 60 కాయిన్స్ని ఇక్కడ చూడండి డైలీ మనకి క్లైమ్ లెఫ్ట్ 1000 క్లైమ్స్ అయితే ఉంటాయి అనమాట. నేనైతే 2 క్లైమ్స్ అయితే చేయడం జరిగింది. ఇంకా 998 క్లైమ్స్ అయితే నేను క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. డైలీ విత్డ్రాస్ అయితే ఉంటాయి. సో ఈ ఫాసెట్ కూడా అయిపోయింది కదా. కూపన్ బటన్పై క్లిక్ చేయండి. కూపన్ బటన్పై క్లిక్ చేస్తే ఇది మనకి ఇక్కడ టెలిగ్రామ్ చూపిస్తుంది చూడండి గైస్. ఇక్కడ టెలిగ్రామ్ అని ఉంది కదా. సో సింపుల్గా ఈ టెలిగ్రామ్ దీనిపై క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్గా టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్తాం. టెలిగ్రామ్ యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ వచ్చేసి సైన్అప్ అయిపోండి. సైన్అప్ అయిపోయిన తర్వాత దీనిపై క్లిక్ చేస్తే మీరు ఈ ఛానల్లోకి అయితే వెళ్తారనమాట. అక్కడ ఏంటంటే డైలీ కూపన్ కోడ్స్ అయితే ఇస్తారు. ఆ కూపన్ కోడ్ అనేది ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి రీడింగ్ బటన్పై క్లిక్ చేస్తే సమ్ కాయిన్స్ అయితే మీకు వస్తాయి అనమాట. ఓకే, ఆ కాయిన్స్ మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఊపీ రివార్డ్స్ అని ఉంది కదా. సో ఇక్కడ ఇచ్చేసి ఆ కోడ్ అనేది వెరిఫై చేసేసినట్లయితే కాయిన్స్ అయితే వచ్చేస్తాయి కదా. ఇక్కడ చూడండి 506 కాయిన్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి నా అకౌంట్లో. వాటిని ఎలా విత్డ్రా చేసుకోవాలనేసి చెప్తాను గైస్. ఓకే, ఇక్కడ అచీవ్మెంట్స్ అని ఉంది కదా, మీరు ఎన్నైతే క్లెయిమ్ చేశారో ఏంటి అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ అడ్వర్టైజర్ ఇవేమీ మనకు వద్దు, డిపాజిట్ కూడా అవసరం లేదు మనకి. సో ఓకే, మనకి ఏంటి అంటే విత్డ్రా అయితే చేసుకోవాలి కదా గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డాష్బోర్డ్లోకి రండి. డాష్బోర్డ్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. విత్డ్రా అయితే చేసుకోవడానికి ఈ విధంగా క్రిందకి రావాలి. క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఫాసెట్ పే అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ మీ ప్రొఫైల్లో ఉంది కదా. సో ఇక్కడ చూడండి మీ ప్రొఫైల్ క్లిక్ చేసేసి అందులో మీకు ఫాసెట్ పే జీమెయిల్ అయితే ఇచ్చారనమాట. ఓకే, దీనిపై క్లిక్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. అక్కడ మీరు ఫాసెట్ పే జీమెయిల్ అడ్రస్ ఇచ్చేసినట్లయితే ఓకే, ఇక్కడైతే ఇక్కడ ఇచ్చేసి సింపుల్గా విత్డ్రాపై క్లిక్ చేసేసినట్లయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి నేను ఏది కాయిన్ అయితే లైట్ కాయిన్కి అయితే విత్డ్రా అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. సో లైట్ కాయిన్కి అయితే బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటనేది చూపిస్తుంది చూడండి. 0.00004 అయితే ఎల్టీసీ వస్తుందని చెప్తుంది. ఇక్కడ చూడండి మినిమం విత్డ్రా లిమిట్ ఈజ్ 300 కాయిన్స్, మ్యాక్సిమం విత్డ్రా లిమిట్ ఈజ్ డైలీ 500 కాయిన్స్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అంటుంది. పేమెంట్స్ ఆర్ యూజువల్లీ ఇన్స్టెంట్ బట్ సమ్ టైమ్స్ ఇట్స్ టేకెన్ అప్ టు 1 day ఫర్ చెకింగ్ పర్పస్ అయితే. ఓకే, సో వీళ్ళు చెక్ చేసి మనీ అయితే పంపిస్తారనమాట. బట్ కంపల్సరీ మనకి రిసీవ్ అయితే అవుతుంది. సో మీకు ఆల్రెడీ పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించాను కదా ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ విత్డ్రా హిస్టరీ అది గైస్. సో హిస్టరీలో క్లిక్ చేస్తాను ఈ సైట్లో. విత్డ్రాస్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ నేను 513 కాయిన్స్ అయితే విత్డ్రా అయితే పెట్టాను. సో ఓకే, సో ఈ విధంగా అయితే మీరు ఈ సైట్లో ఏం చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇన్స్టెంట్గా మనకి కాయిన్స్ అయితే యాడ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఫాసెట్ పేలోకి. సో ఫాసెట్ పే నుంచి మనం కాయిన్స్ స్వాప్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఓకే, కింద కామెంట్ చేయండి ఫాసెట్ పేలో ఏ విధంగా మనీ ఏం చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఫాసెట్ పే నుంచే మనం మనీ ఏ విధంగా ఏం చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి సో ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో మీకు కావాలి అనుకుంటే కంపల్సరీ కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.